ఈరోజు పాఠ్యాంశము ఎంకన్న. ఇది డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశేపేట, వరంగల్ అర్బన్. ఎంకన్న. ఎంకన్న అను పాఠ్యభాగమును ఆచార్య పాకాల యశోదారెడ్డి రచించినది. ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు అను గ్రంథము నుండి ఈ కథ గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమును 6 భాగములుగా విభజింపవచ్చును. 1 శీర్షిక పరిచయం, 2వది రచయిత్రి పరిచయం, 3వది పాఠ్యభాగ సందర్భము, 4వది పాఠ్యభాగ కథా సారాంశము, 5వది కఠిన పదములకు అర్థములు, 6వది పాఠ్యాంశ ప్రశ్నలు. మొదటిది శీర్షిక పరిచయం. ఎంకన్న అను పాఠ్యభాగమును ఆచార్య పాకాల యశోదారెడ్డిచే రచింపబడినది. ఇది యశోదారెడ్డి ఉత్తమ కథలు అను గ్రంథము నుండి గ్రహింపబడినది. సీతక్క, ఎంకన్న పశువులైనప్పటికీ వాటిలోని మూగ ప్రేమతో ఆదర్శ జీవనం గడిపిన గొప్ప జీవులు అవి. మానవులకే కాక జంతువులలో కూడా దయ, ప్రేమ, అనురాగము, మమకారము వంటి భావాలు ఉంటాయని ఈ ఎంకన్న కథ ద్వారా తెలుస్తుంది. గ్రామీణ ప్రజలు పశువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, వారికి భూతదయ ఎంతటిదో ఈ ఎంకన్న శీర్షిక ద్వారా తెలియజేస్తుంది. రచయిత్రి పరిచయం. పాఠ్యభాగము ఎంకన్న గ్రహింపబడినది యశోదారెడ్డి ఉత్తమ కథల నుండి ఈ పాఠ్యాంశము గ్రహింపబడింది. రచయిత్రి పేరు ఆచార్య పాకాల యశోదారెడ్డి. వీరి జననము 1929 సంవత్సరం ఆగస్టు మాసము 8వ తేదీన జన్మించింది. వీరి జన్మస్థానము తెలంగాణ రాష్ట్రము మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. విద్య. తెలుగు హరివంశాలు అనే అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టా, డాక్టరేట్ పొందారు. ఉద్యోగము. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. అంతేకాక రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ పదవిని నిర్వహించిన మొదటి
మహిళ పాకాల యశోదారెడ్డి. వీరి రచనలు: ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపరణ పర్యాలోచనము, ఎర్ర ప్రగడ, కథా చరిత్ర, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల మొదలైన గ్రంథాలను రచించారు వీరు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, భాషా మాధుర్యాన్ని వీరి కథల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. పాఠ్యభాగ సందర్భము: పాకాల యశోదారెడ్డి తెలంగాణ భాషా యాసను, సంస్కృతి, మాండలిక భాషను పరిచయం చేయడానికి ఈ కథలను రచించారు. ఎంకన్న కథలోని భాష, వస్తువు ఈ విషయాన్నే స్పష్టంగా తెలియజేస్తాయి. ఎంకన్న సీతక్కలు పశువులైన ఆదర్శవంతమైన ప్రేమజీవులు. ఆత్మీయతానురాగాలకి ప్రతీకలు అవి. ముక్తమ్మ పశువులను కూడా ఇంటి మనుషుల్లాగా చూసుకునే గ్రామీణ స్త్రీ. ఈ కథ గ్రామీణ జీవితానికి, పట్టణ జీవితానికి గల తేడాను తెలియజేస్తుంది. గ్రామీణ ప్రజలు మనుషులతో పాటు పశువుల మంచి చెడ్డలు ఎంతో జాగ్రత్తగా గమనిస్తారో ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది. దయ, ప్రేమ, అనురాగము, మమకారం వంటి గొప్ప భావాలు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని ఈ కథ ద్వారా పాకాల యశోదారెడ్డి తెలియజేసింది. పాఠ్యభాగ కథా సారాంశం: దీనిలో కథా సారాంశాన్ని 5 అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటవది సీతక్క ఎంకన్నల మూగ ప్రేమ. రెండవది ఎంకన్నను తోలుకు రావడానికి వెంకట్రామరెడ్డి పాలేర్నలను పంపుతాడు. మూడవ అంశము మూగ ప్రేమకు నిదర్శనగా పెయ్యావు పుట్టుట. నాలుగవది సీతక్క ఎంకన్నలు దయ, ప్రేమ, అనురాగము, మమకారానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఐదవ అంశము సీతక్క ఎంకన్నల గూర్చి ప్రజలంతా కథలుగా చెప్పుకుంటారు. దీనిలో సీతక్క ఎంకన్నల మూగ ప్రేమ ఎలా ఉందో మొదటగా చూద్దాం. సీతక్క ఒక ఆవు, అది కట్టలేదు. మందలో కలిపినా కట్టలేదు. అది కట్టదని తీర్మానించి గడెంకి పంపించారు. దాని యజమాని ముక్తమ్మ. ఆమెకు ఆ విషయం తెలిసింది.
బాధపడింది. త్వరగా గూడానికి పోయింది. సీతమ్మను విడిపించుకొని తెచ్చింది. ఆ ఊళ్ళో వెంకట్రామిరెడ్డి అనే రైతు పట్టణానికి పోయి 2 ఎద్దులు కొనుక్కొని తెచ్చాడు. ఆ కోడెలు బాగా పొగరుగా ఉండేవి. అందులో ఒక దానిని అతని బావ తోలుకుపోయాడు. వెంకట్రామిరెడ్డి రెండవ దానికి ఎంకన్న అని పేరు పెట్టి తన మందలో కలిపాడు. తెల్లవారిన తర్వాత దాని పలుపు విడవబోతే ఎంకన్న బుస్సుమన్నాడు. దీని చేత పని చేయిస్తే ఈ పొగరు తగ్గుతుంది అనుకున్నారు పాలేళ్ళు. ఎంకన్న రంకె వేశాడు. అది ఊరంతా మారుమ్రోగింది. ఆవుల చెవులు నిక్కబొడుసుకున్నాయి. పెయ్యలు కట్లు తెంపుకున్నాయి. నాసీరకపు కోడెలు పడిపోయాయి. సీతక్క ఆ రంకె విన్నది. చక్కగా బాటపట్టి బెదురు చూపులు చూచుకుంటూ ఎంకన్న ఉన్న మందలోకి వచ్చింది. ఎంకన్నను సీతక్క చూసింది. ఎంకన్న సీతక్కను చూశాడు. సీతక్క సిగ్గుపడింది. ఎంకన్న దాని వెంట పడ్డాడు. చుట్టూ తిరిగాడు. ఇద్దరు జోడుగా కదిలారు. ఆ సాయంత్రం సీతక్క ఇంటికి రాలేదు. ముక్తమ్మ గమనించింది. సీతక్కకి ఏమన్నా అయిందేమోనని భయపడింది. అంతలో వెంకట్రామయ్య పాలేరు వచ్చాడు. సీతక్క ఎంకన్న వెంట వచ్చి తమ కొట్టంలో ఉందని చెప్పాడు. మరునాడు ఎంకన్నను వెంటబెట్టుకొని సీతక్క ముక్తమ్మ పశువుల శాలకు వచ్చింది. ఎంకన్న పొగరుకు ఆ పాక తలుపు ఊడిపోయింది. వెంకట్రామిరెడ్డి వెంకన్నను తీసుకురమ్మని పాలేర్లను పంపించాడు. వాళ్ళెంతగా ప్రయత్నించినా ఎంకన్న పాములాగా బుసకొట్టాడు. కానీ కదలలేదు. ఎంకన్నను పట్టుకోబోతే సీతక్క అడ్డం తిరగసాగింది. తమ వల్లగాక పాలేర్లు ఎంకన్నను అక్కడే విడిచి వెళ్ళిపోయారు. నెల తిరిగేసరికి సీతక్క కట్టింది. ఎంకన్న వంటి కోడె పుట్టాలని ఊర్లో అందరూ అనుకున్నారు. కానీ పెయ్య పుట్టింది. దాని కళ్ళు సీతక్క కళ్ళలాగా ఉన్నాయి. ఎత్తు ఎంకన్న ఎత్తులాగున్నది. దానికి దిష్టి తగులుతుందని దాని మెడలో జీడి గింజల కురువదారం కట్టారు. దానికి లక్ష్మి అని పేరు పెట్టారు. డబ్బిచ్చి కొన్న ఎంకన్న చేత పనులు చేయించడం మొదలుపెట్టాడు వెంకట్రామిరెడ్డి. ఎంకన్న కూడా పనికి బాగా అలవాటయ్యాడు.
సీతమ్మకు ఒక్కటే ఈత, అది మళ్ళీ కట్టలేదు. పశువుకు కూడా కట్టుబాటుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అది మరొక ఎద్దును దగ్గరకు రానియలేదు. ఆ విషయం గురించి ఊళ్ళో కథలుగా మాట్లాడుకున్నారు. సీతక్కను చూస్తే ముక్తమ్మకు సీతమ్మ తల్లిని చూచినట్లుండేది. దండం పెట్టుకునేది. కాలం గడిచింది. ఎంకన్న మూపురం బిగువు తగ్గింది. గంగడోలు ముడతలు పడ్డది. ఒకరోజు సీతమ్మ పొలానికి వెళ్ళింది. అక్కడే కూలిపోయింది. పశువుల కాపరి చూసుకోకుండా ఇంటికి వచ్చాడు. ముక్తమ్మ గమనించింది. పాలేళ్లను పంపించింది. రెడ్డి గారింటికి వెళితే ఎంకన్న కూడా లేడని తెలిసింది. పొలాల వెంబడి వెతికారు. చివరకు కనిపెట్టారు. సీతక్క పడిపోయి ఉన్నది. దాని దగ్గరే ఎంకన్న తచ్చట్లాడుతున్నాడు. సీతక్కను ఇంటికి తీసుకొని వెళ్ళాలని తాపత్రయపడుతున్నాడు. బండి తీసుకొని వెళ్ళి సీతక్కను ఇంటికి తెచ్చారు. వైద్యుడు సీతక్కకు పసర్లతో వైద్యం చేశాడు. దాని పండ్లు కరుసుకుపోతున్నాయి. గొట్టంతో మందులు పోశారు. ప్రయోజనం కలగలేదు. అది కళ్ళు తేలేసి ఎంకన్న వైపు చూచింది. ఎంకన్న తోకాడిస్తూ రంకె వేశాడు. సీతక్క చనిపోయింది. దానిని తీసుకొని వెళ్ళడానికి పెద్దింటోడు వచ్చాడు. ఎంకన్న అతడిని రానియలేదు. కుమ్మబోయింది. సీతమ్మను మట్టి చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఎంకన్న శాంతించాడు. సీతమ్మను పూజించి మట్టిలో పూడ్చిపెట్టారు. ఆ రాత్రి ఎంకన్న రెడ్డి గారింటికి వెళ్ళాడు. దానా తినలేదు. గడ్డి ముట్టలేదు. పేడ వేయలేదు. తెల్లవారేసరికి చనిపోయాడు. ఈ విషయం తెలిసి ఊర్లో అందరూ పోగయ్యారు. ముక్తమ్మ ఏడ్చింది. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవి పశువులు కావు, దేవతలు అన్నారు. కొందరు సీతక్క చావు మాకివ్వు అని ముత్తైదువలు మంగళసూత్రాలు కళ్ళకద్దుకున్నారు. ఆ రోజు ఎవ్వరూ పరికిపోలేదు. బుక్కగులాలు, పూలదండలు, పన్నీరు మొదలైనవన్నీ తెచ్చారు. భజంత్రీలు మోగించారు. తప్పెట్లతో ఊరేగిస్తూ సంబరంతో తీసుకొని వెళ్ళి సీతక్కను పూడ్చిన చోట గోతిలో పెట్టారు. అందరూ తలా కొంచెం మట్టి చల్లారు. సీతక్క పక్కనే పడుకోబెట్టారు. స్నానాలు చేసి ఇంటికొచ్చారు. సీతక్కకు ఎంకన్నకు ఒకే అరుగు కట్టారు. గచ్చు వేశారు. ఊళ్ళో
ఎవరూ నీళ్ళాడినా, కొత్తగా పెళ్ళైనా, పొలిమేర రాళ్ళు కట్టినా, అరుగు చుట్టూ గున్నమామిళ్ళు వేస్తారు. అవి ఊరి వారందరివి. బాటసారులు ఆ అరుగు మీద సద్దికూడు తిని, ఊరుబావి నీళ్లు తాగి, సీతక్క ఎంకన్న విషయాన్ని కథలుగా చెప్పుకుంటారు. సీతక్క ఎంకన్న పశువులైనప్పటికీ మూగ ప్రేమతో ఆదర్శ జీవనం గడిపిన గొప్ప జీవులు అవి. ఆత్మీయతకి, అనురాగానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. దయ, ప్రేమ, అనురాగము, మమకారము వంటి భావాలు మనుషులకే కాదు, జంతువులకు కూడా ఉంటాయని ఈ కథ నిరూపించింది. గ్రామీణ ప్రజలు పశువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, వారి భూతదయ ఎంతటిదో ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది. కఠిన పదములకు అర్థములు. చెప్రాసి అను పదమునకు బంట్రోతు అని అర్థం. సహపాఠి, కలిసి చదువుకున్నాడు. మతోన్మాదము, మతపిచ్చి. సువర్ణాక్షరాలు, బంగారు అక్షరాలు. కష్టార్జితం, కష్టపడి సంపాదించింది. కిష్కందపుర నివాసులు, కోతులు అని అర్థం. స్వహాచేయు, మింగివేయు. క్షీణదశ, నశించే స్థితి. అగాధం, గోయి. నాస్థ, ఉదయ పలహారము. రోమాంచితము, గగుర్పాటు. చివరగా పాఠ్యాంశంలోని ప్రశ్నలు చూద్దాము. రేపు జరగబోయే పరీక్షలకు ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. వీటికి సమాధానాలు మనం చెప్పినటువంటి పాఠంలో ఉంటాయి. ఒకటవది, సీతక్క ఎంకన్నల మూగ ప్రేమను వర్ణించండి. రెండవది, ఎంకన్న కథను రాయండి. సారాంశం రాయాల్సి వస్తుంది. మూడవది, గ్రామీణ ప్రజలు పశువులను ఎంతగా ఆదరిస్తారో ఎంకన్న కథ ద్వారా నిరూపించండి. ఇలాంటి ప్రశ్నలు రేపు పరీక్షలలో అడుగుతుంటారు. చాలా జాగ్రత్తగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ధన్యవాదములు.